హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్లస్ వ్లాగ్స్. ఈరోజు చూసారా చుట్టూ పచ్చదనం. ఈరోజు మా ఊరికి వచ్చాము. మా ఊర్లో మా తోటలు ఉన్నాయి. ఇక్కడ మా తోటలకు వచ్చున్నాము. ఇక్కడ మా తోటల్లో స్పెషల్గా తాటి చెట్లు చాలా ఉంటాయి. తాటి చెట్లు అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో మనకు తాటి ముంజలు తెలుసు కదా. సో తాటి ముంజల కోసమే వచ్చినాం స్పెషల్గా. దాంతోపాటు మా చేలు కూడా చూపిస్తాము. చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా అయితే. అండ్ దెన్ ఫస్ట్ ఈరోజు అయితే ఫ్యామిలీ మొత్తం వచ్చున్నాం అనమాట. మా ఫ్యామిలీ మొత్తం ఊరికి వచ్చాం కదా. సో ఊరికి వచ్చి ఫస్ట్ డే మొత్తం ఇల్లు క్లీనింగ్ అయిపోయింది. సెకండ్ డే వచ్చేసి ఈ తాటి ముంజల కోసం వచ్చాము. ఈ చెట్టుకైతే తాటి ముంజలు చాలా ఫుల్గా ఉన్నాయి. అందుకని దీన్ని ఎక్కితే మనకి ఇంతమంది జనాన్ని సరిపోతాయని చెప్పేసి ఈ చెట్టు ఎక్కిస్తున్నాము. ఇతను వచ్చేసి మా రిలేటివ్ అయిన ఊర్లో తెలిసిన అబ్బాయి. చెట్లు బాగా ఎక్కుతాడనమాట. అందువల్ల ఇతను పిలిచాము. కానీ ఈ రోజుల్లో చెట్లు ఎక్కే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. మోస్ట్లీ గడికర్రలు ఇట్లాంటి యూజ్ చేసి కోసుకుంటున్నారు. కానీ ఇలాంటి పెద్ద పెద్ద చెట్లకి కొట్టాలంటే మాత్రం ఖచ్చితంగా చెట్టు అయితే ఎక్కాలి. చెట్టు పై వరకు వెళ్ళడం అనేది చాలా ఈజీ. కానీ అక్కడి నుంచి మూలోకి వెళ్తారు చూడండి, అది చాలా కష్టము. కానీ ఇతను చూడండి ఎంత ఈజీగా ఎక్కేస్తాడో. పావులుంటాయి రాజు చెట్లలో. అది కూడా అయితే పోయాలిగా. కట్టలు కాకుండా నేగేస్తుంది. లాగాల ఇది బాగానే ఉంటుంది కొంచెం చిన్న చిన్న. ఈ చెట్టు కొట్టిని మొత్తం వచ్చేసి ఈ ఆటోకి ఎక్కించాము. ఇంకో చెట్టు కూడా కొట్టుకొని కూర్చొని ఒకటేసారి తిందామని ప్లాన్ చేస్తున్నాము. ఈ ఒక్క చెట్టుకే ఇన్ని కాయలు వచ్చినాయి. సో ఇంకో చెట్టు కూడా ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా చాలా బాగున్నాయి కాయలు అయితే. బట్ దీన్ని ఎక్కడం చాలా కష్టంగా ఉన్నది. పైకి వెళ్ళడానికి మొత్తం ఆ ఏసులు ఉన్నాయి, కుచ్చుకుంటున్నాయి. అంతేకాకుండా పక్క నుంచి ఒక చిల్ల చెట్టు ఉన్నది. సో అయినా ట్రై చేసినాడు బాగా. దీనికి కూడా బాగున్నాయి కాయలు అయితే. చూద్దాం, ఇది కొట్టిన తర్వాత మొత్తం ఎక్కువగా ఫామ్ అవుతాయి. చూడు, అందరు కూర్చొని ఒకటేసారి తినొచ్చు. ఆడితే దిన దొరికే కష్టం వస్తా నీళ్ళు అక్కడ కొట్టాలి. కోసుకుంటే వస్తాయి. కోసుకుంటే కాయలు ఇది కాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి. అటు పట్టుకుంటే చాలా నీళ్ళు మొత్తం కక్కేస్తున్నాయి. సో ఇట్టాడి తినాలి, కానీ ముదిరిపోయిన తింటే మాత్రమే ఖచ్చితంగా కడుపులో నొప్పి వస్తుంది. సో ఇవైతే లేతగా ఉన్నాయి. ఎన్ని తిన్నా కానీ ఏం కాదనమాట. ముదిరి తినమాకండి, కడుపులో నొప్పి వస్తాయి. పచ్చిమామిడికాయ తింటే తగ్గిపోతుంది. పచ్చిమామిడికాయ తాడికాయలు ఫుల్గా తినేది, అరకపోతే పచ్చిమామిడికాయలు. మేమందరం తింటా ఉంటే ఇద్దరు మాత్రం కొట్టిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే సరిపోయిన ఈ 2 చెట్ల కాయలు అయితే మొత్తం హ్యాపీగా తినేసినారు. సో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి కాయలు, తీయంగా. మేము మార్నింగ్ వెళ్ళాం కదా. సో ఇది అరౌండ్ 11 o'clock టైం అనమాట. సో మీరు మధ్యాహ్నం నుంచి వెళ్తే మాత్రం మనకి ఎండకే కాయలు వేడైపోతాయి, అంత బాగా అనిపించవు. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అంత వేడిగా కూడా లేవన్నమాట. బాగా ఎంజాయ్ చేసాం. అట్లా నా తినేదా? ఏలుపెట్టు, దీంట్లో ఏలుపెట్టుకో. నువ్వు తింటే 10 రోజులు పట్టదు తిట్ట. దాంట్లో ఏలుపెట్టు పెట్టు గట్టిగా.
చూడ్డం చేయడం చేస్తున్నారు నాన్నకి నువ్వు తిన్నావు కానీ తాటికాయలు తినడం ఇప్పుడే అయిపోయింది. పక్కనే మా పొలం కూడా ఉన్నది, పొలం కూడా చూపిస్తాను. మాది మా బాబాయ్ వాళ్ళది అందరిది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే దాన్ని కౌలుకి ఇస్తున్నాము వేరే వాళ్ళకి, ఎందుకంటే మేము నెల్లూరులో ఉంటున్నాం కాబట్టి. ఇది కూడా చూపిస్తాను. ఇదే మా పొలము. ఈ గెనం కనిపిస్తుంది కదా, ఈ గెనం దగ్గర నుంచి అక్కడ చివర్లో పెద్ద యాప్ చెట్టు ఉందా మధ్యలో, ఆ యాప్ చెట్టు వరకు మాదే అనమాట. సో ఇది మొత్తం కలిపి ఒక ఎకరా ఉంటుంది. ఇంతకుముందు మేము ఇక్కడ వరి వేసేవాళ్ళము చాలా బాగా. ఇక్కడ చుట్టుపక్కల పొలాలు మొత్తం కూడా వరి ఎక్కువ వేసేవాళ్ళు. ప్రజెంట్ ఇక్కడ నీళ్ళు లేవన్నమాట. ఇంతకుముందు బోర్లు ఉన్నాయి, ఆ బోర్లు కూడా ఇప్పుడు మొత్తం ఎండిపోయినాయి. అందువల్ల ఇక్కడ ప్రజెంట్ కూడా పెద్దగా ఏమి వేయట్లేదు. సో ఇది మా బాబాయ్ వాళ్ళది. మా బాబాయ్ వాళ్ళ దాంట్లో ప్రజెంట్ పత్తి అయితే వేస్తున్నారు. ఆ పైన 2 ఉన్నాయి, మా చిన్న బాబాయి ఇంకో చిన్న బాబాయి, మొత్తం వాళ్ళు నలుగురికి ఉన్నది ఇక్కడ. సో వాళ్ళ 2 కూడా బీడు పెట్టి ఉన్నది, ఇది ఒక్కటే ఉందన్నమాట పత్తి వేసి. రూపా చూడండి పత్తి కోసుకొచ్చేసింది దొంగతనంగా ఇంటికి ఎత్తుకోవడానికి. తెల్లగా పత్తి ఫ్రెష్గా కోసింది ఇప్పుడే. పొలాల్లో ఇలాంటి పెద్ద యాప్ చెట్టు ఉంటే, సో యాప్ చెట్ల కింద ఇలా ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని బ్రేక్ తీసుకోవాలన్నమాట. చూడండి తాటికాయలు తిన్నారు, కూర్చొని బాగా రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ యాప్ చెట్టు కదా చల్లగా ఉంది, బాగుంది ప్రశాంత్. చల్లగా ఉంది యాప్ చెట్టు కింద. తిన్నాము ఫుల్గా. ఏం అర్థం కాదు. యాక్చువల్గా ఇక్కడ మా మరిది ఇంకో చెట్టుకు కొడుతున్నాడు అనమాట. మనం ఎందుకులో ఎండలో అని చెప్పి యాప్ చెట్టు చూసుకొని చల్లగా కూర్చో. బర్త్డేడు నేర్చుకోవద్దటన్నా. సెట్టా ఏం సెట్టా పెద్ద ఆట రాకూడదా? ఆడాడ పర్లేదు ఆట ఏడేస్తుంది ఆట చెట్టు కింద కొట్టదు. కాయలు నాటకాయలు చూడమా ఇదంతా మనకు తెలియపాయా. దీన్ని తాటిబద్ద అంటారు. చెట్టు ఎక్కేటప్పుడు కాళ్ళకేసుకొని గ్రిప్ కోసం యూజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు చూడండి మా అన్న ఎక్కుతున్నారు కదా, ఆ కాలుకి ఈ కాలుకి వేసుకుంటే అది చెట్టుకి గ్రిప్ గట్టిగా పట్టుకుంటుంది, మనకి కాళ్ళు జారిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది ఒకవేళ బాగా వస్తే నార్మల్గా ఇది లేకుండా ఎక్కేయచ్చు. ఒకవేళ లేదు అంత గ్రిప్ రావట్లేదు అనుకుంటే ఇట్లా యూజ్ చేసి కూడా సింపుల్గా పైకి వెళ్ళొచ్చు. ఈ చెట్టుకు కూడా కాయలు చాలా ఫుల్గా ఉన్నాయి, కానీ మొదల్లోకి వెళ్ళడానికి మొత్తం అక్కడ ఎర్రచేమలు ఉన్నాయి. సో ఆ ఎండిపోయిన తాటి బద్దలు పట్టుకొని లాగాకే అవి మొత్తం పైన పడ్డాయి. తట్టుకోలేక దిగి కిందకి వస్తున్నాడు. సమ్ టైమ్స్ చెట్టు పైన ఉంటాయి కదా, అక్కడ పాములు కూడా ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఎక్కేటప్పుడే చెక్ చేసుకోవాలి. 1-2 రాళ్ళు పైన వేసి ఏమైనా ఎక్కితే కొంచెం మంచిది అనమాట. ఎక్కలేకపోతేనా గోకులిందా వేరే చూద్దారా? మళ్ళీ అజ్జుడు ఏ పోస్ట్లో పోతున్నాడు బడికి రా. మా వాడు చెప్తుంటే అనుకుంటే ఎక్కిపారేసాడు. మళ్ళీ వీడు కింద ట్రై చేశాడు, ఎక్కలేకపోయాడు. ఈసారి మళ్ళీ ట్రై చేశాడు, వెళ్ళిపోయాడు పైకి. సో మొత్తం అయితే కొట్టేస్తున్నాడు. దీనికైతే చాలా ఫుల్గా ఉన్నాయి. ఇవి మొత్తం ఇంటికి వెళ్ళిపోతే సరిపోతాయి అన్నమాట. సో ఈ గెల్ల మొత్తం బయటికి తీసేసి మొత్తం ఆటోకి వేస్తున్నాము. గెల్ల మొత్తం వేస్తే హెవీ అయిపోతాయని చెప్పేసి కాయని కొట్టేసి ఓన్లీ కాయల వరకు ఎత్తుకెళ్తున్నాం అనమాట. సో మనకి ఎత్తుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, మళ్ళీ ఆటోకి కూడా మొత్తం ఫిల్ అవ్వకుండా ఉంటాయని. అందరూ ఒక పనిలో ఉంటే మా చెన్ని మాత్రం ఇంకో పనిలో ఉన్నారు. ఏదో లోడ్ పెడుతుంది మొత్తం. తాటికాయలు పూజ చేస్తుంది. మా ఏమి తాటికాయ కొట్టేస్తే దాన్ని తినకుండా దాంతో ఆటలాడుతుంది. బ్యాడ్ గర్ల్, నువ్వు బ్యాడ్ గర్ల్. పోయి బాబా మీద పోయి. ఇప్పుడే ఇంటికైతే రీచ్ అయ్యాము. తాటి ముంజలు అయితే బాగా ఎంజాయ్ చేసాము అనమాట. దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.